హాయ్ నమస్తే ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపూరి. ఈ రోజైతే మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే జలదీపాలను కలర్‌గా మనం ఏ విధంగా చేసుకోవాలనేది ఇంట్లోనే దీపావళి రోజు మనము ఈ దీపాలను చేసుకొని ఇంట్లో నీట్‌గా అంతా ఇల్లంతా డెకరేషన్ లాగా ఎలా చేసుకోవాలన్నది అయితే నేను ఈ వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. దానికోసం అయితే ఎక్కువ ఖర్చు కూడా ఉండదు. హాఫ్ అన్ అవర్‌లో మనం ఈ దీపాలను అయితే చేసుకోవచ్చండి. దానికోసం అయితే నేను చూపిస్తున్న విధంగా చూడండి. ఫుడ్ కలర్స్ అండి. నేను బేకింగ్ చేస్తానండి ఇంట్లో. బేకింగ్ ఐటమ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాను. కేక్స్, కప్ కేక్స్ అని చెప్పేసి వాటి కోసం అయితే నేను కలర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను. అవి ఇంట్లో ఉన్నాయండి. ఒకవేళ మీకు అవి అవైలబుల్ లేదంటే ఫుడ్ కలర్స్ చిన్న బాక్సెస్లో దొరుకుతాయండి. 15 రూపీస్, 20 రూపీస్ ఏమో ఉంటాయి అవి. ప్రతి ఒక్క మార్కెట్లో దొరుకుతుంది. ఫుడ్ కలర్స్ అంటే అన్ని రకాల కలర్స్ అయితే ఇస్తారు మనకి. అవి తీసుకున్నానండి నేను. బ్లూ తీసుకున్నాను, అలాగే గ్రీను, ఎల్లో అండి. ఈ 3 కలర్స్ తోటి అయితే నేను చేస్తున్నాను. ఎక్కువ కలర్స్ అయితే ఏం యూజ్ చేయట్లేదు. ఈ కలర్స్ తోటి అయితే చేస్తున్నాను. ఆ తర్వాత మనకి ఇంట్లో గ్లాస్వేర్ బౌల్స్ ఉన్నా, అలాగే గ్లాస్వేర్ గ్లాసులు ఉన్నా కానీ మనకి ఆ కలర్స్ వేసుకున్నప్పుడు ఆ కలర్ అనేది నీట్గా కనబడడానికైతే నేను ఈ జలదీపాలు చేసుకునేటప్పుడు అట్లాంటి ఆ గ్లాస్వేర్ ఉపయోగిస్తేనే మనకి వాటి అందం అయితే కరెక్ట్గా తెలుస్తుందండి. అందుకోసం అని చెప్పేసి నేను గ్లాస్ బౌల్స్ తీసుకున్నానండి. ఆ తర్వాత మనం అందులో దీపంతాలను చేసుకోవడానికైతే నేను మన పేపర్ ఉంటుంది కదండి, పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, దాన్ని అయితే చిన్నగా ఇట్లా కట్ చేసేసుకొని మనకు ఒత్తి పెట్టుకోవడానికండి. మనం ఆ వాటర్లో దీపం ఆ ఒత్తి వేసినప్పుడు మునగకుండా ఉండడానికి చిన్నగా కట్ చేసుకోండి. నేను చూపిస్తున్నట్టుగా వేరేది కూడా చూపిస్తాను. ముందుగా అయితే ఈ పేపర్ అయితే అందరికీ, పాలిథిన్ కవర్ అయితే అందరికీ అవైలబుల్ ఉంటుందండి. కొన్ని నేను వేరే రకం చూపిస్తున్నాను. అవైతే కొందరికి అవైలబుల్ ఉండకపోవచ్చు. దానికోసం అని చెప్పేసి నేనైతే ఈ కవర్ తోటి అయితే చూపిస్తున్నాను. పాలిథిన్ కవర్ తోటి అలా చేసుకోండి. ఫోల్డ్ వేసుకోండి. 2 ఫోల్డ్ వేసేసుకొని చిన్నగా ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఓల్ అవుతుంది. చిన్నగా చేసుకోండి, మరి ఎక్కువగా చేసుకుంటే మనకు పత్తి అనేది లోపలికి మునిగిపోతుంది. అలా చేసుకొని అది పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు నేను చూపించేదైతే మనకి బట్టలు కొంటూ ఉంటాం కదండి. నేను కుర్తా సెట్ కొన్నానండి. దానికైతే ఆ కుర్తాకైతే ఇలా నాకు ఇది వచ్చేసింది. మనకి కాలర్ దగ్గర గట్టిగా ఇలా మనకైతే వస్తూ ఉంటుందండి. అది చక్కగా ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది, మనకి గట్టిగా ఉంటుందండి. ఈ దీపంతాలు చేసుకునేటప్పుడు మనకి ఇదైతే చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే ఇది అవైలబుల్ ఉండకపోవచ్చు. మనము షర్ట్స్ కొన్నప్పుడైతే మనకైతే వస్తూనే ఉంటాయండి. ఇలా వాటిని తీసి మనం పక్కన పెట్టుకొని ఇలాంటి వాటికి యూజ్ చేసుకుంటే మాత్రం ఏవి వేస్ట్ చేయకుండా అయితే మనం ప్రతి ఒక్కటైతే యూజ్ చేసుకోవచ్చు అండి. మనం ఇంట్లో కొంచెం థింకింగ్ చేసి యూజ్ చేసుకున్నామంటే ప్రతి ఒక్కటి యూజ్ అవుతూనే ఉంటుందండి. అనవసరంగా పడేసేదైతే ఏది ఉండదు. ఇలా అయితే నేను జలదీపంతాలు దొరుకుతాయండి మనకి. అవి కూడా ఉంటాయి, కానీ వాటిని అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇలా నేను అది ఉంది కదండి, ఆ షీట్ ఉంది కదా, దాన్ని అయితే ఇలా కట్ చేసుకున్నాను. రౌండ్గా కట్ చేసేసుకొని ఇలా ఓల్ పెట్టేసేసుకున్నాను. మనకి అగ్గిపుల్లు ఉంటుంది కదండి, దాంతో కొంచెం వేడి చేస్తే మనకి ఓల్ అయిపోతుంది. ఈ ఓల్ అనేది గట్టిగా ఉంటుందండి. మనకి ఆ పాలిథిన్ కవర్ తోటి చేసింది అయితే అంత గట్టిగా ఉండదు. మనకు అది మునిగిపోతుందేమో టెన్షన్ ఉంటుంది. ఇది కొంచెం వెయిట్ ఉంటుంది కదండి, చక్కగా నిలబడుతుందండి దీపం పెట్టినప్పుడు. ఉంటే మాత్రం తప్పకుండా యూజ్ చేసుకోండి. లేదంటే మీకు బట్టల షాప్ ఒకవేళ దగ్గరగా ఉంటే మాత్రం వాళ్ళని అడిగితే ఇస్తారండి. అవి అనవసరంగా పడేస్తూ ఉంటారు. అనవసరంగా వేస్ట్గా అంటే అంతగా అయితే యూజ్ చేసుకోరు. అవి ఏమిటికి యూజ్ అవుతాయి అని చెప్పేసి పడేస్తూ ఉంటారు. ఇట్లాంటి వీటికైతే ఈ దీపంతాలు చేసుకోవడానికైతే, ఈ జల దీపంతాలు చేసుకోవడానికైతే ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఒకవేళ ఇప్పటి వరకు వాటిని అనవసరంగా పాడేసి ఉంటే మాత్రం ఇప్పటి నుండి అయితే అలా పడేయకుండా ఇంట్లో దాచిపెట్టుకోండి. ఇలాంటి దీపంతాలు దీవాళి రోజు మనం కలర్గా అన్ని కలర్ల దీపంతాలతోటి మనం ఇల్లుని జలదీపాలతోటి అలంకరణ చేసుకోవడానికైతే ఇవి బాగా ఉపయోగపడతాయండి. ఇలా అన్నిటిని మనం ఎన్ని దీపంతాలు అయితే చేసుకుంటున్నానో అన్ని కట్ చేసుకున్నానండి. అన్ని కట్ చేసుకొని అన్నిటికీ ఇలానే ఓల్ చేసుకున్నాను. ఆ ఓల్ అనేది మనకి ఎక్కువగా అయితే ఏమీ కాదండి. మనం ఎంత పెట్టుకుంటామో అంతే అవుతుంది. అంతే ఒత్తితోటే మనకి గట్టిగా ఉంటుందండి. ఎందుకంటే అది కొంచెం ప్లాస్టిక్ కదా, గట్టిగా ఉంటుంది, ఏమి మునిగిపోదు. ఆ లైట్ వెయిట్ ఉంటుంది. అందులో వెయిట్ ఉంటే మాత్రం మునిగిపోతుందండి. వెయిట్ ఉండదు అంతగా, మనకి మునిగిపోయే అంత వెయిట్ అయితే ఉండదు. అందుకని ఇదైతే యూజ్ చేయండి, బాగుంటుంది. ఇప్పుడైతే నేను గ్లాస్ బౌల్స్ తీసుకున్నాను. అందులో మనం ఏమేమైతే కలర్స్ వేసుకుంటున్నామో ఆ కలర్స్ని అన్నిటిని వేసుకోవడానికైతే వాటర్ పోసుకోవాలండి. ముందుగా వాటర్ పోసేసుకొని మనము ఏ కలర్స్ యూజ్ చేస్తున్నాం అనేది చూసుకొని వేసుకోండి. నేనైతే 6 బౌల్స్ తీసుకున్నానండి. వాటిలలో 2 ఇట్లలో ఒక్కొక్క కలర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా అయితే వాటర్ అయితే వేసుకోండి. కొంచెం నిండుగా వేసుకోండి వాటరు. ఆ వేసుకున్నప్పుడు మనకి నూనె అనేది పైకి తేలుతుంది కదా, ఒత్తి అనేది బాగా ఉండి మనకి దీపం అనేది వెలుగుతూ ఉంటుందండి, ఎక్కువ వెలుగు వస్తుంది. అందుకని ఇలా అయితే వాటర్ అయితే పోసేసుకోండి. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ అయితే చేస్తున్నాను. గ్రీన్ కలర్ ఒక డ్రాప్ వేసుకున్న తర్వాత ఏదన్నా మనకి ఇంట్లో ఏదన్నా ఉంటుంది కదండి, పుల్ల లాంటిది, దాంతో అయితే ఇలా కలిపేసేసుకోండి. చూసారు కదా, ఆ వాటర్లో వేస్తే అది కిందనే ఉండిపోయింది, పైకైతే రాలేదు. అందుకని ఒకసారి అయితే కలిపేస్తున్నాను.
మనం ఫుడ్ కలర్ అండి. ఇది ఎటువంటి హానికరం అయితే కాదు. మనం దీపం పెట్టుకున్నప్పుడు దాని నుండి వచ్చే స్మెల్ వల్ల ఏ ప్రాబ్లం ఉండదు. అసలు వాటర్లో ఆ దీపం అనేది వెలుగనే వెలగదు. మనకు పైనంగా వెలుగుతూ ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. నీట్గా అయితే చేసుకోవచ్చు. ఎన్ని కలర్ల దీపంతాలనైనా చేసుకోవచ్చు అండి. ఈ జలదీపాలను అయితే చేసుకోండి. కలర్ఫుల్గా మన ఇల్లుని అయితే అందంగా డెకరేషన్ చేసుకోవచ్చు దీపావళికి అనే కాదండి, ఏ పండుగకి ఏ సెలబ్రేషన్ చేసుకున్నా కానీ అందంగా అయితే ఇలాంటి దీపాలతో అయితే మన ఇల్లుని అయితే అందంగా అలంకరణ చేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తే మాత్రం ఆశ్చర్యంగా చూస్తారండి. అంత బాగుంటాయి ఈ అలంకరణ చేసుకొని మనం ఇంట్లో పెట్టుకున్నామంటే. మన చేతులతోటి మన ఇష్టం వచ్చిన కలర్స్ తోటి ఇలా చేసుకున్నామంటే హ్యాపీనెస్సే వేరుంటుందండి. ఆ తర్వాత బ్లూ అండి, ఇంక్ బ్లూ తీసుకున్నాను. ఆ తర్వాత ఎల్లో కలర్ అండి. ఈ 3 కలర్లు తీసుకొని యూజ్ చేస్తున్నాను ఇక ఈ దీపంతాలనైతే. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపబెట్టేసుకోండి. ఇలా సరిపోతుంది. ఇలా అయితే చేసేసుకోండి. చూసారు కదా, ఎల్లో ఉంది అండి, అది ఎగ్ ఎల్లో అంటాం కదా, ఆ ఎల్లో అండి. కాకపోతే మనకి వీడియోలో అయితే ఆరెంజ్ కలర్ కనబడుతుంది, లైట్ ఎల్లో అండి అది, అలా కనబడుతుంది అంతే. ఆ తర్వాత నేను ఇంట్లో చెమికీలు ఉన్నాయండి. నేను సారీస్కి అయితే వర్క్స్ వేసుకుంటూ ఉంటాను, బ్లౌజ్కి వాటికి. ఆ వీటికి తెచ్చినప్పుడు అయితే చాలా ఉంటాయి నాకు ఎక్కువగా. వాటిని అయితే ఇలా అయితే పైనంగా స్ప్రెడ్ చేస్తున్నాను. ఆ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి ఆ దీపం వెలిగినప్పుడు అవి మెరుస్తూ ఉంటాయి కదా, ఇంకా అందంగా కనబడతాయి. అందుకోసం అని చెప్పేసి అయితే అది వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకోండి. లైట్ వెయిట్ ఉంటాయి కదండి, అవి పైకి వచ్చేస్తాయి. వెయిట్ ఉన్నాయి అయితే లోపలికి వెళ్తాయి, కానీ లైట్ వెయిట్ ఉండడం వలన పైకి వచ్చేస్తాయి. ఇలా అన్నిట్లలో వేసేసుకోండి. ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అవి హోల్ చేసి పెట్టుకున్నాం కదా మనము, పాలిథిన్ కవరు అలాగే ఆ ప్లాస్టిక్ దాంతో అవి అయితే ఇప్పుడు మనము ఒత్తులు చేసుకొని పత్తితోటి ఒత్తి చేసుకోవాలండి. కొంచెం మందంగా చేసుకోండి, మరీ ఎక్కువ మందం ఉండొద్దు, అలా అని కొంచెం పలచగా కూడా ఉండొద్దండి. ఆ ఒత్తి అనేది కొంచెం చూసుకొని చేసుకోండి. ఇప్పుడైతే నేను వాటిలలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఎక్కువసేపు వెలుగుతూనే ఉంటాయండి. మనం మామూలుగా తెలిసిపోతూ ఉంటుందండి మనకు ఆ దీపం అనేది వెలిగించినప్పుడు. అది కొంచెము మనకి చిటపట అంటుంటే కొంచెం ఆయిల్ వేసినామనుకో మనకి ఎంతసేపు వెలగాలంటే అంతసేపు వెలిగించుకోవచ్చు. మనం ఆయిల్ వేస్తూనే ఉంటే మాత్రం ఒకసారి వేసుకున్న ఆయిల్ అయితే ఒక 2 అవర్స్ అయితే పక్కా వెలుగుతుందండి. ఆ ఒత్తి రెడీ చేసుకున్నాను కదండి, దాన్ని అయితే ఇలా ఓల్లో నుండి అయితే తీస్తున్నాను. చూడండి, ఆయిల్లో వేసేసి ఆయిల్లో ఒకసారి తడిపిన తర్వాత మనం ఇలా ఒత్తిని పైకి తీసేసుకొని మనము వాటిలలో పెట్టేసుకుంటే మనకు అవి వెయిట్ అయితే ఎక్కువ ఏమి ఉండవండి, లైట్ వెయిట్ ఉంటాయి, నీట్గా నించొని ఉంటాయి. చూసారు కదా, ఇలా నీట్గా వేసేసుకోండి. అందులో మిగతాయి కూడా ఇలానే సేమ్ అండి, ఇదే ప్రాసెస్లో ఒత్తులను అయితే నీట్గా తడిపి ఆయిల్లో నీట్గా నానిన తర్వాత మనం ఇలా సన్నగా అనుకొని వాటి హోల్లో నుండి తీసేసుకొని అన్నిటిని ఇలానే వేసుకోండి. మనం పాలిథిన్ కవర్ కూడా చేసాం కదండి, హోల్ చేసాం కదా, అది కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కటి ఇలా వేసుకొని దీపంతాలను అయితే ఎన్ని దీపంతాలు కావాలన్నా కానీ చేసుకోవచ్చండి. మనము నార్మల్గా నూనె వేసేసి నార్మల్గా వెలిగిస్తూ ఉంటాము, కానీ ఇలా కలర్గా నీట్గా కలర్ఫుల్గా ఉంటుందండి. ఇల్లు అయితే అందంగా అనిపిస్తుంది. ఇందులో మనము వీటిలలో అయితే నేను జవ్వాది పౌడర్ అలాగే పచ్చకర్పూరము ఇంకా మనకి పర్ఫ్యూమ్ లాంటి ఏమన్నా స్ప్రేలు ఉన్నా కానీ వేసుకోవచ్చండి. నేను అది వేసాను, జవ్వాది పౌడరు అలాగే కర్పూరం అయితే వేసానండి. అది వీడియోలో నేను అది మిస్ అయిపోయింది, చూపించలేదు. నెక్స్ట్ టైం అయితే తప్పకుండా చూపిస్తాను. మీ దగ్గర ఉంటే మాత్రం వేసుకోండి, ఏదైనా వేసుకోవచ్చండి, అదే అని కాదు. మీ దగ్గర జవ్వాది పౌడరు పచ్చకర్పూరం ఉంటే మాత్రం వేసుకోండి. ఆ వెలిగించినప్పుడు మాత్రం ఆ స్మెల్ మాత్రం బాగా ఉంటుంది. ఇల్లంతా పరిమళంగా సువాసనతోటైతే ఇల్లు అయితే ప్రశాంతంగా అంటే మనసుకు ఆహ్లాదంగా ఉంటుందండి. ఇలా మనం దీపంతాలు వెలిగించుకొని ఆ స్మెల్ అరోమా వస్తూ ఉంటుంది కదండి, దీపం వెలిగేటప్పుడు నిజంగా అంత మైండ్ ఫ్రెష్ అనిపిస్తుంది. ఇలా అయితే చేసేసుకున్నాను అన్నిటిని. చూసారు కదా, పాలిథిన్ కవర్తో కట్ చేశాను కదండి, దానికి కూడా చిన్న ఓలే పెట్టుకున్నాను. ఎక్కువ ఓలు పెడితే మనకి ఆయిల్లో తడిపి ఒత్తి పెడతాం కదండి, ఆ ఒత్తి వల్ల వెయిట్ ఎక్కువై మునిగిపోతూ ఉంటుంది. కానీ లైట్ వెయిట్గా చిన్న ఓలు పెట్టుకోండి పాలిథిన్ కవర్తో చేసుకున్నప్పుడు మాత్రం. నేను ఇంత ముందు వీడియోలో కూడా జలదీపం అని వెలిగించానండి, అది ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. నేను దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అది ఎలా చేసుకోవాలనేది కూడా. ఇప్పుడైతే ఈ దీపంతాలన్నింటినీ ఇలా వెలిగించుకోండి. మనం ఈ దీపంతాలు వెలిగించినాక మనం ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ మన ఇంటి నిండా అలంకరణ అయితే చేసుకోవచ్చండి. నేనైతే 6 దీపంతాలు చేశాను. మీకు ఎన్ని దీపంతాలు కావాలంటే అన్ని చేసుకోవచ్చండి, ఇదే అని కాదు, ఎక్కువ ఖర్చు అయితే అవ్వదండి. మీకు ఒకవేళ బేకింగ్ కలర్స్ అయితే నేను యూజ్ చేశాను, ఆ కలర్స్ లేవు అనుకుంటే మాత్రం ఏం పర్లేదండి, మనకి ఫుడ్ కలర్స్ దొరుకుతాయి, చిన్న బాక్స్లలో దొరుకుతాయండి, మీకైతే తెలిసే ఉంటుంది అందరికీ. అవి ఇంకా బ్రైట్గా ఉంటాయండి ఆ కలర్స్ అయితే. అవి తెచ్చుకొని ఇలా మీరు వాటర్లో వేసి ఇలా
కలర్గా జలదీపాలను అయితే ఇంటి నిండా అలంకరణ చేసుకోవచ్చండి. దీపావళి రోజు జలదీప అలంకరణ చేసుకుంటే అత్యంత శ్రేష్టము. దీనివల్ల ఏంటిది లాభం అని మాత్రం అనుకోవద్దండి, అది చాలా మంచిది. ఇలా అయితే ఒకసారి అయితే చేసుకోండి. ఇప్పటిదాకా ఒకవేళ చేసుకొని ఉండకపోతే మాత్రం ఇప్పుడైతే ఇలా చేసుకోండి, అందంగా కనబడుతుంది. అలాగే మనం జలదీపం ప్రాముఖ్యత, జలదీపం ఎలా వెలిగించుకోవాలి, దాన్ని వెలిగించుకోవడం వల్ల ఎటువంటి లాభాలు అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా వాటర్లో మనం ఇలా దీపంతాలు వెలిగించడం వలన అత్యంత శ్రేష్టము. తప్పకుండా అయితే ఇలా ఒక్కసారి అయితే చెయ్యండి. ఎక్కువ ఖర్చు ఉండదు, ఎక్కువ టైము ఉండదండి. ఒక ½ అన్ అవర్ పడుతుంది మనకి. టైం అంటే మనకి ½ అన్ అవర్ కూడా పట్టదండి. మనం అయితే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే. వాటరే కదండి, వాటర్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా కలర్స్ని యూజ్ చేసేసి మనము వెలిగించుకుంటే సరిపోతుంది. ఇలా అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశానే అనుకుంటున్నానండి. ఇందులో అయితే ఎక్కువ కష్టమైన పని అయితే ఏమీ లేదు, ఈజీగా ప్రతి ఒక్కరు చేసుకోవచ్చండి. ఇది వీళ్ళు వాళ్ళే చేయాలని ఏం లేదు, ఇది అంత ప్రొఫెషనల్గా చేసే పని అయితే కాదు, ఎవరైనా ఈజీగా చేయగలిగేదండి. ప్రతి ఒక్కరు ఇంట్లో డబ్బులు తక్కువగా ఖర్చు పెట్టి అందంగా ఇంటినైతే అలంకరణ చేసుకోవచ్చు. మనం ఇవి కలర్ క్యాండిల్స్ మనము బయట కొనాలంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ చేయాల్సిందేనండి. ఇలా దీపంతాలు దొరుకుతాయి మనకి మార్కెట్లో, చాలా దొరుకుతాయి. ఇలా కలర్గా అయితే ఎన్నో రకాల దీపంతాలు అయితే దొరుకుతూ ఉంటాయండి, కానీ వాటికైతే ఎక్కువ రేటు ఉంటుంది. అలా కాకుండా ఇలా మనం ఇంట్లోనే నీట్గా అందంగా తక్కువ ఖర్చుతోటి మన చేతులతోటి మనం చేసుకొని దీపాలంకరణ చేసుకున్నామంటే, జలదీప అలంకరణ కలర్ జలదీప అలంకరణ అయితే ఎంతో కలర్ఫుల్ అయిన రంగురంగుల దీప అలంకరణలు అయితే మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. తప్పకుండా అయితే ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అవుతే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.